సామాన్లు ఇది ఏం బాబా ఇన్నిగానం తెప్పించినావు? ఏం చేస్తున్నావు? ఏంది ఆ గిన్నెకి 6 గంటలు నూనె, 6 గంటల నూనె. పెరుగు వేసే, పెరుగు, పచ్చిమిర్చి గుజ్జు, పచ్చిమిరపకాయల గుజ్జు. పెరుగు ఎంత కమ్మవాసన వస్తుంది. చక్కెర, శనగపిండి, శనగపిండి కలపాలి అంతేగా? నీళ్లు కొంచెం ఉప్పు వేసాయి. ఉప్పు కలిపిన తర్వాత రుచికి తగినంత అంటే ఒక 2 స్పూన్లు వేయాలా? సరిపోద్ది. నీళ్లు చిలకరించాలా? పావు జగ్గు వేయి. అమ్మో, పావు చెక్క. ఉండలు ఉండకుండా కలపాలి. ఉండలు లేకుండా. మరి కొంచెం చిన్న చెంచా తీసుకోలేకపోయావా? తగిన గట్టు తీసుకోవాలి, కానీ అంతంత పెరుగు చిలికినప్పుడు చిన్న చెంచా వాడు తీసుకుని బయలుదేరాడు. ఇవి ఎట్లా కలపాలా? ఏ స్పూన్ పట్టాలా కాదు, కర్రీ ఎలా అందుకని కరెక్ట్ వడ్డిచ్చారులే. అయినా ఎవరు పెళ్ళిందో ఇప్పుడు అది ముఖ్యమా? నాకు జరిగిన అవమానం ముఖ్యం. దాని గురించి ఆలోచించు. ఇంత అన్యాయం అండి. ఎవరు పెళ్లికి వెళ్ళి ఎవరు అడిగితే కూడా పడ్డాని గురించి మాట్లాడతాడు తప్ప ఎవరు పెళ్లికి వెళ్ళడం మాత్రం చెప్పడు. వాళ్ళ ఇంట్లోకి కూర వాడుకొచ్చింది వాడేమన్నా పెళ్లి కూరనే కదా. పొయ్యి కట్టే, చాలా వేడెక్కిపోయింది నూనె. పొయ్యి కట్టేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కలుపు. ఇదిగో పసుపు, కరివేపాకు. ఇప్పుడు కావాలంటే కింద మంట పెట్టు కాసేపు. ఇదిగా మజ్జిగ, దీన్ని ఏమంటావు? నీళ్ళు కలపక ముందు అది పెరుగు. నీళ్ళు కలిపాం కాబట్టి మజ్జిగ. బాగా కలిపోసారి. ఇది ఒక 5-10 నిమిషాలు ఉడుకుతుంది, కానీ మన దీనికి పునుగుల్లాగా రామ్ లడ్డు వేస్తాం. నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఉన్నాయి. తీసుకెళ్లి చక్కగా ముద్ద చేసుకుని వస్తాయి. వాటితో మనం రామ్ లడ్డూలు తయారు చేసి ఆ కడీలో వేద్దాం. నేను క్లీన్ చేసి నువ్వు వచ్చే లోపల నెయ్యి డేక్సా పొయ్యి మీద ఎక్కించేస్తాను. చాలా జనాలు ఉంటారు వడ్డించేవాళ్ళు, పట్టించుకోకు. ఇంతకీ నువ్వు ఎవరి పెళ్లికి వెళ్ళావురా? చూడు, 5 వేళ్ళు చూపించు. ముందు ఒక 2 గంటలు నూనె వేసి తర్వాత 5 వేళ్ళు పెట్టి ఒక 3 నిమిషాలు ఇలా కలుపు. 2 గంటలు నూనె వేసి చాలు కలుపుతా ఉండు, చెప్తాను నేను. ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ రామ్ లడ్డు అంటే బాగా గల్లీలో దొరుకుతుంది. మామూలుగా అక్కడ ఈ దాన్ని ఏమంటారు,
ముల్లంగి బాగా బలంగా తింటారు కదా, ముల్లంగి తురుము వేస్తారు. రామ్ లడ్డూలో ప్లేట్లో 4 పెట్టి కొంచెం గ్రీన్ చట్నీ ఒకటి వేసి ఇస్తారు. ఇది పొట్టలో ఉండే జఠరాగ్ని ప్రకోపింపజేస్తుంది. డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ ని, అంటే జీర్ణం అయిపోయిన ఆహారాన్ని ముందుకి గబగబా తోసుకుంటూ వెళ్ళిపోతుంది. దీన్ని జనరల్ గా ఏం చేస్తారంటే పెసరపప్పు, కొంత శనగపిండి కలుపుతారు. కొద్ది మంది కొంచెం కందిపప్పు కూడా కలుపుతారు. చాలా తక్కువ మంది, ముఖ్యంగా పెసరపప్పు, శనగపిండి ఎక్కువగా వాడతారు అనమాట. ఇది ఢిల్లీలో మంచి పాపులర్ స్ట్రీట్ ఫుడ్. ఇది మన బాబాయ్ ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు ఈ రామ్ లడ్డూని కడీలో కలపడం, అది మన ప్రత్యేకత. ఇప్పుడు కొత్తిమీర వేసి పునుగులు వేసి ఇక్కడ నీళ్ళు రెడీ పెట్టాను. నీళ్ళలో చేతులు ముంచి పునుగులు వేయడం. పునుగులు పెద్ద ఉండాలా, చిన్న ఉండాలి? నీకు మీడియం. అలా చిన్న చిన్న వేసామనుకో అందులో ఊరుతుంది కదా, పెద్దగా అయిపోద్ది ఊరిన తర్వాత. అదే వడ్డించడంలో ఒక 30 ఏళ్ల క్రితానికి, అంటే మీ కాలం నాటికి మా కాలం నాటికి వచ్చిన తేడాలు చెప్పు. అప్పుడు వడ్డించేవాళ్ళు మనస్ఫూర్తిగా వడ్డించేవాళ్ళు. మరి ఇప్పుడు అయితే ఒకటి వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి ఉంటుంది, మనస్తత్వం బట్టి కూడా ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. కొందరు పీనట్ నాయాళ్ళు ఉంటారు, కొందరు దిల్దార్ ఉంటారు. ఎలా వడ్డిస్తారు? అవే ఉంటాయి కదా బంతి భోజనాలను అప్పట్లో. ఇప్పుడు ఎక్కడున్నది? ఇప్పుడు అంతా మీద పడిపోయి ఎగబడిపోయి ఎవడికి శక్తి ఉంటే వాడు ముందు వెళ్ళిపోయి వడ్డించుకోవడమేగా ఎవడికి వాడు. మరి ఇప్పుడు ఎక్కడుంది బంతి భోజనాలు? ఎక్కడున్నాయి? చూడండి, ఇంకా చాలా ఇంకా చాలు కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి అటు ఇటు తిప్పుడు. వేసే 75%, 80% ఉడికింది. కడీలో కాసేపు ఉంటుంది కదా. ఉంటుంది, ఎందుకుంటుంది? ఉండకపోతే ఊకుంటున్నా. కడి ఒకసారి కలుపు, మెల్లగా స్మూత్గా విరిగిపోకుండా. కడి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకేం చేయాల్సిన పని లేదు. ఒక్కసారి కలిపేసి పొయ్యి కట్టేసి దాన్ని మూత పెట్టి పక్కన వదిలేస్తే రామ్ లడ్డూలు ఉబ్బి పెద్దగా ఒక సరైన షేప్కి వస్తాయి. పక్కన పెట్టి మూత పెట్టి రామ్ లడ్డూ కడి వేరే గిన్నెలోకి మార్చి, కాడ గిన్నెలోకి మార్చి. వడ్డించే వాళ్ళు ఇలా తీసుకొని ఇలా కదా వడ్డించాల్సింది. అవును, కానీ వాళ్ళు ఇలా తీసి ఇలా వేసి ఇలా వడ్డిస్తారు బాబాయ్. ఎవరింటికి పెళ్లికి వెళ్ళాడో చెప్పడు కానీ అలా వడ్డించారు, ఇలా వడ్డించారు అని నానా యాగి చేస్తున్నారు. రోగన్ వేయి. రోగన్ అంటే వేడి నూనెలో కారపొడి వేసేసి బాగా కలిపి వదిలేస్తే అది అట్ ఈస్ రోగన్. అక్కడ గిన్నెలో ఉంది చూడు, మీ దగ్గరే పెడతా. కడి మీద ముందుగా పెరుగులో పచ్చిమిర్చి గుజ్జు, చక్కెర, శనగపిండి వేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మజ్జిగలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి నూనెలో మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి వేయించుకొని అందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న మజ్జిగ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత పెసరపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు ముద్దలో 2 గరిటెల నూనె వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి తేలికగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దని పునుగుల్లాగా వేడి నూనెలో వేసి రామ్ లడ్డూలు తయారు చేసుకొని ఉడుకుతున్న పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి రోగన్, కొత్తిమీర వేసుకుంటే రామ్ లడ్డు కడి రెడీ.